Hello students, welcome. Electrician trade యొక్క ఈ సెషన్లో వోల్టేజ్ స్టెబిలైజర్ మరియు యూపీఎస్ యొక్క సర్క్యూట్ని ఎలా అసెంబుల్ చేయాలో మీరు నేర్చుకోబోతున్నారు. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలిగారు. పీసీబీలో వోల్టేజ్ స్టెబిలైజర్ను నిర్మించండి. స్టెబిలైజర్ని దాని తక్కువ మరియు హై వోల్టేజ్ కట్ ఆఫ్ రేంజ్ కోసం పరీక్షించండి. అసెంబుల్ చేయబడిన పీసీబీ మాడ్యూల్స్ లేదా సర్క్యూట్ బోర్డ్స్తో ఆన్లైన్ యూపీఎస్ని అసెంబుల్ చేయండి. మనం ఇప్పుడు అసెంబ్లింగ్ కోసం అవసరమైన సాధనాలు మరియు వోల్టేజ్ స్టెబిలైజర్ మరియు యూపీఎస్ యొక్క సర్క్యూట్స్ ని చూడబోతున్నాము. సాధనాలు మరియు పరికరాలు: ట్రైనీస్ టూల్ కిట్ 1, మల్టీమీటర్ 1, ఏసీ వోల్ట్ మీటర్ 0 to 300 volt 1, వేరియాక్ 0 to 300 volt per 1 ampere 1. మెటీరియల్: జనరల్ పర్పస్ పీసీబీ 1, transistors BC147/157 2, CL100 2, diode IN4007 2, Zener diode 6 volts bar 0.5 amperes 1, LED red and green 1 number each, inductor 21 SWG standard wire gauge, Faraday core 100 turns 2, capacitor ampere 300, capacitor A 330 microfarad bar 12 volts 3, B 100 microfarad bar 12 volts 4, resistor carbon film 1/2 watt 1K5 3K3 1K 2 numbers each, 560 ohm 100 ohm 2 నంబర్లు, 4K7 47K 3 numbers each, 1K pot 1, electronic relay 170 volts to 270 volts bar 6 volts అచ్చు రకం 3 pin 2 each, buck boost mains transformer 170 volts to 270 volts 1 kVA 1. ఆన్లైన్ యూపీఎస్ యొక్క అసెంబుల్ మాడ్యూల్ లేదా పీసీబీలు 1 సెట్. పెండెంట్ హోల్డర్లో అమర్చబడిన ప్రకాశించే ల్యాంప్స్ 1. కనెక్టింగ్ వైర్ ఆర్ కేబుల్స్ అవసరం మేరకు, సోల్డర్స్, ప్లగ్స్ ఎక్సెట్రా అవసరం మేరకు. వోల్టేజ్ స్టెబిలైజర్ మరియు యూపీఎస్ని సమీకరణాన్ని సలహాలను పరిశీలిద్దాం. మీరు సర్క్యూట్ డిజైనింగ్ మరియు స్కీమాటిక్ డయాగ్రామ్ని రూపొందించడం ద్వారా ఈ ఎక్సర్సైజ్ని ప్రారంభించాలి. మీ వోల్టేజ్ స్టెబిలైజర్ మరియు యూపీఎస్ కోసం అవసరమైన స్పెసిఫికేషన్ మరియు ఫీచర్స్ని నిర్ణయించండి. సర్క్యూట్లకు అవసరమైన భాగాల జాబితాను రూపొందించండి. సాధారణ భాగాలుగా ట్రాన్స్ఫార్మర్స్, డయోడ్స్, కెపాసిటర్స్, రెసిస్టర్లు, వోల్టేజ్ రెగ్యులేటర్స్లు, రిలేస్, ట్రాన్సిస్టర్లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు మరియు యూపీఎస్ కోసం బ్యాటరీలు ఉండొచ్చు. మీ ప్రాజెక్టుకు అవసరమైన స్పెసిఫికేషన్లు మరియు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. సమీకరణ ప్రక్రియ కోసం అవసరమైన సాధనాలు మరియు సామాగ్రిని సేకరించండి. ఇందులో సాల్డరింగ్ ఐరన్, వైర్ కట్టర్స్, ప్లయర్స్, స్క్రూ డ్రైవర్స్, మల్టీమీటర్, బ్రీడ్ బోర్డ్ లేదా పీసీబీ మరియు పరీక్ష కోసం పవర్ సప్లై ఉండవచ్చు. తగిన భద్రతా మెజర్స్తో శుభ్రమైన మరియు బాగా వెల్ లిట్రు ఉండే వర్క్ స్పేస్ని సెటప్ చేయండి. మీకు స్టేబుల్ పవర్ సోర్స్ మరియు సాల్డరింగ్ వేయడానికి అడెక్వేట్ వెంటిలేషన్ ఉందని నిర్ధారించుకోండి. మీరు ఉపయోగిస్తున్న భాగాల కోసం సంబంధిత డేటా షీట్లు, రెఫరెన్స్ గైడ్లు మరియు టెక్నికల్ డాక్యుమెంటేషన్ను సేకరించండి. ఈ రిసోర్స్లు స్పెసిఫికేషన్ను అర్థం చేసుకోవడానికి మరియు ప్రాపర్ కనెక్షన్స్ నిర్ధారించడంలో మీకు సహాయపడతాయి. స్కీమాటిక్ డయాగ్రామ్ని అనుసరించండి మరియు బ్రీడ్ బోర్డ్ లేదా పీసీబీలో సర్క్యూట్ను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించండి. సర్క్యూట్ ప్రకారం సాధారణ ప్రయోజన పీసీబీపై భాగాలను సాల్డరింగ్ చేయండి. పీసీబీలో ట్రాన్స్ఫార్మర్ను ఫిక్స్ చేయవద్దు. ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ టెర్మినల్స్తో కనెక్ట్ చేయడానికి పీసీబీ నుండి వైర్స్ లేదా కేబుల్ను కనెక్ట్ చేయండి. వైరింగ్ ముగింపు మరియు పీసీబీ శుభ్రం. వైరింగ్ దాని కరెక్ట్నెస్ కోసం తనిఖీ చేయండి. పవర్ సప్లై విభాగం వోల్టేజ్ నియంత్రణ మరియు రక్షణ సర్క్యూట్తో ప్రారంభించండి.
కాంపోనెంట్స్ యొక్క పొలారిటీని గమనించండి, సరైన సాల్డరింగ్ టెక్నిక్ను గమనించండి మరియు సాల్డర్ను, బ్రెడ్జెస్ను లేదా కోల్డ్ జాయింట్లను నివారించండి. సర్క్యూట్ని టెస్టింగ్ కోసం ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ వైర్ను వేరియాక్ కనెక్ట్ చేయండి. స్టెబిలైజర్ యొక్క అవుట్పుట్ ప్రకాశవంతమైన ల్యాంప్ని కనెక్ట్ చేయండి. వేరియాక్ సప్లైను ఆన్ చేసి సాధారణ ఎల్ఈడి గ్లో మరియు అవుట్పుట్ ల్యాంప్ మెరుస్తున్నంత వరకు వోల్టేజ్ని నెమ్మదిగా పెంచండి. స్విచ్ ఆఫ్ ల్యాంప్ని రిమూవ్ చేసి వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి. వేరియాక్ పొజిషన్ని మార్చవద్దు. సప్లై ఆన్ చేసి టేబుల్ 1లో వోల్టేజ్ని నోట్ చేయండి. వేరియాక్ వోల్టేజ్ని ఇంక్రీజ్ మరియు డిక్రీజ్ ద్వారా బక్ బూస్ట్ వైర్ను పరీక్షించండి. వోల్ట్ మీటర్ తనిఖీ చేయండి. ప్రారంభంలో ఇది వోల్టేజ్ పెరుగుదలను చూపించడానికి మొదలవుతుంది, కానీ సాధారణ వోల్టేజ్ పడిపోతుంది. వోల్టేజ్ రెండింటిని నోట్ చేయండి. వేరియాక్ టెర్మినల్స్ వద్ద అవుట్పుట్ మరియు వోల్టేజ్ టేబుల్ 1లో రికార్డ్ చేయండి. వేరియాక్ యొక్క వోల్టేజ్ని తగ్గించండి మరియు వోల్ట్ మీటర్ రీడింగ్ను గమనించండి. వోల్ట్ మీటర్ వోల్టేజ్ తగ్గుతుంది, కానీ దాని సాధారణ స్థితిని తిరిగి పొందుతుంది. ఈ సమయంలో అవుట్పుట్ వద్ద వోల్టేజ్ను మరియు టేబుల్ 1లో వేరియాక్ వోల్టేజ్ను నోట్ చేయండి. అన్ని కనెక్షన్లను తీసివేయండి. సర్క్యూట్ డిజైన్, అసెంబ్లీ ప్రక్రియ మరియు టెస్టింగ్ సమయంలో చేసిన ఏవైనా మార్పులను డాక్యుమెంట్ చేయండి. భవిష్యత్ సూచన కోసం ఈ డాక్యుమెంటేషన్ ఉపయోగపడుతుంది. వోల్టేజ్ స్టెబిలైజర్ మరియు యూపీఎస్ సర్క్యూట్ను సమీకరించే ప్రక్రియను పరిశీలిద్దాం. ఈ ఎక్సర్సైజ్లో వైర్ పీసీబీ మోడల్స్ను ఉపయోగించి ఆన్లైన్ యూపీఎస్ని సమీకరించడం మా నెక్స్ట్ టాస్క్. యూపీఎస్ అసెంబ్లీ అవసరమైన అన్ని భాగాలను పొందండి. ఇందులో వైర్డ్ పీసీబీ మాడ్యూల్స్, ట్రాన్స్ఫార్మర్స్, కెపాసిటర్స్, రెసిస్టర్లు, డయోడ్స్లు, ఇంటగ్రేట్ సర్క్యూట్లు, కనెక్టర్స్ మరియు ఇతర సంబంధిత భాగాలు ఉంటాయి. సాల్డరింగ్ ఐరన్, సాల్డర్ వైర్ కట్టర్స్, ప్లయర్స్, స్క్రూ డ్రైవర్స్ మరియు టెస్టింగ్ కోసం మల్టీమీటర్ వంటి అవసరమైన సాధనాలు మీ వద్ద ఉన్నాయని నిర్ధారించుకోండి. మీరు నిర్మించాలనుకుంటున్న యూపీఎస్ డిజైన్ ఆధారంగా మీరు పూర్తి భాగాల జాబితాలను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. వైర్డ్ పీసీబీ మాడ్యూల్స్తో అందించబడిన డాక్యుమెంటేషన్ లేదా యూజర్ మాన్యువల్ ద్వారా చదవండి. తయారుదారు అందించిన మాడ్యూల్ స్పెసిఫికేషన్, పిన్ కాన్ఫిగరేషన్ మరియు ఏదైనా స్పెసిఫిక్ అసెంబ్లీ సూచనలతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. అసెంబ్లీలో జాబ్ చేయడానికి తగినంత గదిలో శుభ్రమైన మరియు బాగా వెలుతురు ఉండే వర్క్ స్పేస్ను సెటప్ చేయండి. అసెంబ్లీ ప్రారంభించే ముందు మెయిన్ పీసీబీ బోర్డ్ లేదా చాసిస్ పై వైర్డ్ పీసీబీ మాడ్యూల్స్ మరియు ఇతర భాగాలు లేఅవుట్ను ప్లాన్ చేయండి. మాడ్యూల్స్ యొక్క డాక్యుమెంటేషన్ అందించబడిన మార్గదర్శకాలను అనుసరించండి. సరైన కార్యాచరణ మరియు ఎఫిషియెంట్ వైర్ని నిర్ధారించడానికి మాడ్యూల్స్, కనెక్టర్స్ మరియు ఇతర భాగాల యొక్క సరైన ప్లేస్మెంట్ను నిర్ణయించండి. బ్లాక్ రేఖ చిత్రం చూడండి మరియు పీసీబీ వైర్ మాడ్యూల్ను అమర్చండి. బ్లాక్ డయాగ్రామ్ ప్రకారం పీసీబీ మాడ్యూల్ను వైర్ చేయండి మరియు క్రమాన్ని తనిఖీ చేయండి. బ్యాటరీ టెర్మినల్ షార్టింగ్ చేయకుండా చార్జ్డ్ బ్యాటరీ కనెక్ట్ చేయండి. ఒక సింగిల్ పోల్ స్విచ్ ని మొదట బ్యాటరీ సర్క్యూట్ తో కనెక్ట్ చేయండి. ఇన్పుట్ ఈఎంఐ ఫిల్టర్ కి కనెక్ట్ చేయండి. ఏదైనా సర్క్యూట్ ప్రాబ్లమ్స్ కోసం తనిఖీ చేయండి. 240 వోల్ట్ ఏసీ యొక్క సర్క్యూట్ ఆన్ చేయండి. మాడ్యూల్స్ మరియు భాగాలను వైరింగ్ చేసిన తర్వాత అన్ని కనెక్షన్స్ ను జాగ్రత్తగా తనిఖీ చేయండి. అవి సురక్షితమైనవి మరియు సరిగ్గా ఏర్పాటు చేయబడ్డాయని నిర్ధారించుకోండి. ఏవైనా లూజ్ ఉన్న కనెక్షన్లు, సాల్డరింగ్ డిఫెక్ట్స్ లేదా తప్పుగా ఉన్న వైర్ కోసం చూడండి. కనెక్షన్స్ సమగ్రతను ధృవీకరించడానికి కొనసాగింపు పరీక్షలు మరియు వోల్టేజ్ తనిఖీలను నిర్వహించడానికి మల్టీమీటర్ను ఉపయోగించండి. వోల్ట్ మీటర్తో అవుట్పుట్ని తనిఖీ చేయండి. మీటర్ రీడింగ్ను టేబుల్ 2లో రికార్డ్ చేయండి. బ్యాటరీ ఆన్ చేయండి. అవుట్పుట్లో వోల్టేజ్ని తనిఖీ చేయండి మరియు టేబుల్ 2లో రీడింగ్ను రికార్డ్ చేయండి. 240 వోల్ట్ మెయిన్లను ఆఫ్ చేసి అవుట్పుట్లో వోల్టేజ్ని తనిఖీ చేయండి. టేబుల్ 2 వోల్టేజ్ను రికార్డ్ చేయండి. అవుట్పుట్లో ప్రకాశవంతమైన ల్యాంప్ని కనెక్ట్ చేయండి. ఇన్పుట్ 240 వోల్ట్ సరఫరా ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయినప్పుడు బ్రైటన్ ల్యాంప్ పరిస్థితిని గమనించండి. మీ అబ్జర్వేషన్ను విశ్లేషించండి. ఈ టాపిక్లో మీరు నేర్చుకున్నది పీసీబీలో వోల్టేజ్ స్టెబిలైజర్ సర్క్యూట్ను నిర్మించడం, స్టెబిలైజర్ని తక్కువ మరియు ఎక్కువ వోల్టేజ్ కట్ ఆఫ్ రేంజ్ కోసం పరీక్షించడం, అసెంబుల్ చేయబడిన పీసీబీ మాడ్యూల్స్,
సర్క్యూట్ బోర్డ్స్తో ఆన్లైన్ యూపీఎస్ సమీకరించడం, ఫంక్షన్ కోసం ఆన్లైన్ యూపీఎస్ని పరీక్షించడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.